శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రాశి ఫలాలకు స్వాగతం. చివరిగా మీనరాశి. ఈ మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం రేవతి 4 పాదాలు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నది. రాజపూజ్యం 2, అవమానం 4గా ఉన్నది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభాల మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్ళు ప్రలోభాలకు కూడా లొంగవద్దు. ఆదాయం బాగుంటుంది, ఖర్చులు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనము విలువైన వస్తువులు మీరు అమర్చుకుంటారు. కొత్త సమస్యలు అనేవి మీకు ఎదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగకపోవడం, దానివల్ల మీరు పట్టుదలతో చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం సాగించండి. సహాయం చేసేవారు మీరు ఆశించి భంగపాటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. అందరితోనూ కూడా కలుపుగోలుగా మెలగండి. విమర్శలకు స్పందించకండి. గృహ మార్పు విషయాల్లో మీరు అనుకున్నట్టు కలిసి వస్తుంది. దంపతుల మధ్య తరచు కూడా కలహాలు, చికాకులు కూడా తలెత్తుతాయి. సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తులకు కష్టం ఫలిస్తుంది. అధికారుల మన్ననలను మీరు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు మాత్రం సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం కష్టాలు, చికాకులు కూడా అధికంగా ఉన్నాయి. చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాల వారికి మాత్రం సామాన్యంగా ఉందని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఓర్పు, క్రమశిక్షణ ఈ 2 కూడా ప్రధానమని గుర్తెరిగి మసులుకోవాల్సిన పరిస్థితి. అసాంఘికమైన కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిదని సూచన. ఏకాగ్రతతో మీరు శ్రమిస్తేనే విద్యార్థులు ర్యాంకులు సాధించగలుగుతారు. తరచూ కూడా పుణ్యక్షేత్రాల సందర్శనం ఉపశమనాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి తరచూ కూడా ఈశ్వరాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధనలు చేసుకోవడం శుభప్రదం, జయప్రదం అని చెప్పేసి సూచన. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.